అలాంటి మాటలు చెబుతుంటేనే కొంత ఆనందంగా ఉంటుంది. మనం కూడా ఈ మధ్య వింటూనే ఉన్నాగా, కొంతమందిని ఎలా పొగుడుతూ బూతులు తిడుతుంటే చాలా ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. అప్పుడు మరి ఎందుకురా అంటే అది వాడికి ఆనందం, అది ఎవరినో ఒకరిని తిడుతుంటే వీడికి ఆనందం. ఇది ఎక్కడ మేడనరా బాబు అని అంటే నా ఇష్టం, అది నాకు అదో తృప్తి, దానికి ఇక వేరే మార్గం ఆలోచన ఏమీ లేదండి, ఆలోచన ఏమీ లేదు. అలాగే దుర్యోధనుడు కూడా ఇలా వందే మాగత స్తోత్ర పాఠకులతో అనేటువంటిది ఇవాళే కాదు ఆనాడే ఉన్నది. ఈ విషయం అంతా కూడా మనం ప్రత్యేకంగా గొప్పగా ఇవాళ చేస్తున్నది ఏమీ కూడాను లేదు. ఇంకొక అంశం కూడా చెప్తున్నాను, బాగా జ్ఞాపకం ఉంచుకో. దుర్యోధన స్థితే రాజ్యే చ్యుతాన్ రాజ్యాత్ శ్రియాహీనాన్ శ్రియావృతః అసమృద్ధాత్ సమృద్ధార్థః పశ్య పాండసుతాన్ నృపా. అంతేకాదు, నీవు రాజ్యాధికారంలో ఉన్నావు, వాళ్ళు రాజ్యభ్రష్టులై ఉన్నారు, నీవు సంపన్నుడవై ఉన్నావు, వాళ్ళు స్త్రీ విహీనులై ఉన్నారు, సంపద విహీనులై ఉన్నారు. నీవు ధనవంతుడవై ఉన్నావు, వారు ధనహీనులై ఉన్నారు. కాబట్టి నీకు వారికి ఎక్కడా కూడా సామ్యము అనేటువంటిది ఏమాత్రం కూడాను లేదు. కాబట్టి దుర్యోధన, ఏ రకమైనటువంటి కలత చెందకుండా మీ తండ్రి గారు చెప్పినటువంటి మాటలు ఏ రకమైనటువంటి మనస్సులో పెట్టుకోకుండా స్థిరంగా ధైర్యంగా ఉండవలసినది అని చెప్పి ఆ రకంగా వారికి హితాన్ని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు అనేటువంటి ఆలోచన జనమేజయుడు అడిగితే మళ్ళీ వైశంపాయనుల వారు చెప్తున్నారు ఒక విశేషం. వైశంపాయన ఉవాచ ఏవ ముక్తాతు రాజానం కర్ణహశకునినాసః తూష్ణీం బభూవతు రుభౌ వాక్యాంతే జనమేజయః. జనమేజయ, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు ఈ రీతిగా చక్కగా మాట్లాడుకున్న తర్వాత మౌనాన్ని వీడారు. వీడి ఒక విషయాన్ని మాట్లాడుకున్నారట. ఏమని మాట్లాడుకున్నాడు? ఏమని? బ్రవీషి ఎదిదం కర్ణ సర్వం మనసి మే స్థితం న త్వభ్యనుజ్ఞాం ఆస్వామి గమనే యత్ర పాండవా. నువ్వు చెప్పిందంతా కూడా నా మనసులో ఉన్నదే, నువ్వేం చెప్పావో అదంతా కూడా నా మనసులో ఉన్నది. అందుకనే నాకు బాగా అభిజాత్యం, గర్వం, బలం, సంతోషం కూడాను ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా. నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ పాండవులున్న తావుకు వెళ్ళటానికి తండ్రి గారి అనుమతి లేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. కానీ నాది ఒక కోరిక ఉన్నది. ఏమిటా కోరిక? పాండవుల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని చూడాలి అనేటువంటి కోరిక నాకు తగతగలాడుతుంది. పోనీ అట్ట వెళ్తాను అంటే ఈయన గారు ఒప్పుకోడు. కాబట్టి అదొక్కటే నాకు మానసికమైనటువంటి ఆందోళన కలిగి ఉన్నదయ్యా. ఎందుకని? ధృతరాష్ట్ర మహారాజు గారు ఆ పాండవుల మీద జాలి చూపుతున్నాడు. కాబట్టి వాళ్ళు మన శక్తి కంటే కూడా వాళ్ళ శక్తి చాలా గొప్పది అని కూడా ఆయన గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రెండు కారణాలు ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి వారిని కలిసి వారి యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క సంపద ఏ రకంగా ఉన్నదో వారిని చూపించి ఆనందించాలి అని చెప్పి ఒక కోరిక నాకు దృఢంగా ఉన్నది అని వీళ్ళిద్దరూ కూడా సంపాదించుకున్నట్ట. సరే, దీనికి తండ్రి గారి యొక్క అనుజ్ఞ కావాలి. కాబట్టి ఏం చేద్దాము? ఏమయ్యా, ఇంకొక కోరిక కూడా ఉందయ్యా నాకు, ఆ కోరిక కూడా చెప్తాను నేను అంటున్నట్ట దుర్యోధనుడు. ఏమిటి ఆ కోరిక? మమాపిహి మహాన్ హర్షః యదహం భీమ పాల్గుణౌ క్లిష్టావరణ్యే పశ్యేయం కృష్ణయా సహితావితి. ఏంటో కోరిక చెప్పమంటావా? ద్రౌపదితో పాటుగా అరణ్యంలో కష్టాలు పడుతున్నటువంటి భీముడు, అర్జునుడు, వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయో చూడాలి అని చెప్పి నాకు కూడా ముచ్చటగా ఉన్నది. అదొక విశేషం. వాళ్ళు ఎలాంటి చీరలు కట్టుకుంటారు? నారచీరలు ధరించారు, మృగచర్మాలు ధరిస్తున్నారు. చూస్తుంటే ఆ ఆనందం మనం ఆ రకమైనటువంటి సన్నివేశం చూసి ఈ భూమండలాన్నంతా కూడా పొందినటువంటి ఆనందాన్ని నాకు పొందుతాను అనేటువంటి ఆనందం నా మనసులోకి ఉన్నదయ్యా అని అంటున్నాడు. బట్టలు లేకుండా వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నేను ఆనందపడాలి అని కోరికతో వీడున్నట్టు. మృగచర్మాలు, నారవస్త్రాలు ధరించినటువంటి వాళ్ళని చూసి, వాళ్ళని చూడగానే వీడికి ఎలాంటి కోరికట? ఈ భూమండలమంతా కూడా జయించినటువంటి వాడు ఎంతటి ఆనందాన్ని పొందుతాడో అంతటి ఆనందం నాకు. పాండవులు చూస్తే ఎవరంటున్నారు ఈ మాట?
దుర్యోధనుడు అంటున్నాడు. ఎంతటి ఆనందమో వీడికి చూడండి.